టుడే మన రెసిపీ వచ్చేసి అరికెలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపించేస్తానండి. అరికెలతో ఉప్మా తయారు చేసుకోవడానికి అరికెల రవ్వ ఉంటుందండి, అది తీసుకున్నాను. 1 కప్పు దాకా అరికెల రవ్వ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. టేస్ట్ కావాలనుకుంటే కొంచెం లైట్గా, మరీ ఎక్కువ కాకుండా దోరగా ఫ్రై చేసేసుకోవాలి చూపించే విధంగా. ఫ్రై చేసేసుకుంటే దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి. నేనైతే 5 ఇయర్స్ నుంచి తింటున్నాను ఈ మిల్లెట్స్ని. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు, పీసీఓడి ప్రాబ్లం అన్నీ తగ్గుతాయండి. నేను కంటిన్యూస్గా యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్ పోసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి, 3-4 కప్పుల దాకా వాటర్ పడతాయి దీంట్లోకి, ఈ ఉప్మాలోకి. నార్మల్ ఉప్మాలాగా కాదు, ఎంత ఎక్కువ వాటర్ వేసి కుక్ చేస్తే అంత మంచిది. వేసి ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ మిశ్రమం మొత్తాన్ని. పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకోవాలి. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం, మన దగ్గర ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వీటన్నిటిని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ మగ్గేదాకా కుక్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి ఇందాక, ఆ వాటర్ మొత్తం పోసేసుకుందాం ఇందులోకి. పోసుకొని ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఆ వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు అవ్వకుండా కలుపుతూ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉప్మాని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఉప్మాని కలుపుకుంటూ ఉందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, నార్మల్ ఉప్మా లాగానే ఉంటుంది. చూసారు కదండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కారం వేసుకున్నామంటే అండి, సాంబార్ కారం వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.